గుజరాత్లో అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో గోత్ర అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో బిల్కిస్ బానో అనేటువంటి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. అట్లాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులని చంపేశారు అన్నటువంటి కేసు. ఆ కేసులో 11 మంది దోషులకి అప్పట్లో విధించినటువంటి శిక్షను గుజరాత్ ప్రభుత్వం తగ్గించింది. ఇక్కడ దాని మీదన సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అయింది. అది వాస్తవంగా గుజరాత్లో విచారిస్తే కనుక ప్రమాదం అంటూ ఆ రోజుల్లో వేరే రాష్ట్రానికి మార్చమంటే మహారాష్ట్రకి మార్చారు. మహారాష్ట్రలో కేసు విచారించారు కాబట్టి మహారాష్ట్రలో శిక్ష విధించారు. ఆ శిక్షని తగ్గించమన్నటువంటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వాళ్ళు గుజరాత్ కోర్టులోకి వెళ్తే గుజరాత్ కోర్టు దాని మీద ఆర్డర్లు వేసిన దాని మీద అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఎందుకు తగ్గించట్లేదు వాళ్ళకి అంటూ నిలదీసింది గతంలో. దాంతో గుజరాత్ ప్రభుత్వం వాళ్ళకి శిక్షని తగ్గిస్తా నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఒక విహెచ్పికి సంబంధించినటువంటి నాయకుడిని భారీ ర్యాలీతో ఊరేగింపుగా తీసుకువెళ్లడంతో పెద్ద సంచలనమైంది. ఇదేమి పరిస్థితి, అత్యాచారం కేసులో ఇట్లాంటిది ఎట్లా అన్నటువంటిది. ఆ తర్వాతన సీన్ కట్ చేస్తే బిల్కిస్ బాను మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ అయ్యారు. సుప్రీంకోర్టు తాజాగా జస్టిస్ బివి నాగరత్న ఉజ్జల్ భుయాల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలా తగ్గిస్తారు అసలని. అయితే ఇక్కడ అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర కోర్టు తీర్పిచ్చింది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కానీ గుజరాత్ ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అని ప్రశ్నించింది. ఇందులో అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులోనే ఇంతకుముందు వేరే బెంచ్ గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎందుకు తగ్గించరు మీరు శిక్షలు, వాళ్ళది 14 ఏళ్ళు దాటిపోయింది, 14 ఏళ్ళు దాటాక కూడా జైళ్ళల్లో ఎట్లా ఉంచుతున్నారు, ఇది వాళ్ళ మానవ హక్కులకి భంగం కాదా అని చెప్పేసి ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంకోటి మహారాష్ట్రలో కేసులు కోర్టులో తీర్పిచ్చింది గుజరాత్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి. గుజరాత్ ప్రభుత్వానికి అందులో పార్టీ కాదు, గుజరాత్ ప్రభుత్వానికి మీద నమ్మకం లేదన్నారు కాబట్టి మహారాష్ట్రలో చేశారు. అంతే తప్పించి అది మహారాష్ట్ర ప్రభుత్వం కిందకి రాదు. ఇది ప్రాక్టికల్గా అయితే కనుక. కాకపోతే ఏంటంటే న్యాయ చిక్కులు, కొత్త చిక్కులు తీసుకొచ్చేటటువంటి తీర్పు ఇప్పుడు ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటివి చాలా నడుస్తాయి.